ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ రోజు ఆ జీవము కలిగిన తండ్రి మరొకసారి మనకు జీవవాక్యం నుంచి ముందుకు నడిపిస్తున్నందుకు ఆ వాక్యం అందుకుని ఆయన చేత ఆశీర్వదించబడి ఆ తండ్రిని గణపరుతూ ముందుకెళ్దామండి. ఆ వాక్యం ఏమై ఉన్నదంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యం అందుకుని ఆశీర్వదించబడదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏం సెలవిస్తున్నాడు అని అంటే 35వ వచనములో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అని అంటున్నాడు. దేనిని బట్టి దేవుడు అంటున్నాడు ముందు వచనాలలో, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి అని అంటున్నాడు. అంటే దేవుని కొరకు నిందలైన అవమానాలైన శోధనలైన శ్రమలైన దేవుని పాద సన్నిధిలో సమస్తము ఓర్చుకుంటూ భయభక్తులతో విధేయతతో ఆయన వాక్యమును మాత్రమే అందుకొని ఆయన చెప్పిన మార్గములలో మనము ముందుకు వెళ్ళినప్పుడు, కాబట్టి అని అంటున్నాడు దేవుడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, దేని విషయంలో మీరు కృంగిపోతున్నారో, ఇంకే విషయంలో మీ ధైర్యము దిగజారిపోయే స్థితికి వచ్చేసిందో, ప్రభా మాకు ధైర్యం లేదయ్యా, మేము ఏం చేయలేకపోతున్నాం తండ్రి, సమస్య చూస్తే చాలా తీవ్రంగా ఉంది, కానీ అందులో ఏ మూలనైనా మాకు ఓదార్పో నీ ప్రేమతో కూడిన జవాబో లేక ఆశీర్వాదమో వస్తుందన్నా ఆ స్థితి కూడా మాకు కంటికి కనుచూపు మేరలో కనిపించట్లేదు ప్రభా అని కృంగిపోతున్నారేమో సహోదరుడా సహోదరి. దేవుడు అంటున్నాడు, ఈరోజు నా జీవితం ఇంతే అయిపోయింది, శారీరకంగా ఒక అవయవాన్ని నేను పోగొట్టుకున్నాను, ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో అని, నా పిల్లల పరిస్థితి ఇంతేనేమో, వాళ్ళకి ఇంకా మా స్థితిగతులు ఎదగవేమో, ఇంతే మేము ఇట్లనే ఉండి ఇట్లనే కనుమరుగైపోవాలనేమో నా చివరి ఆలోచనకు కూడా వచ్చేస్తున్నారేమో. సహోదరుడా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు తన సమస్తాన్ని సమర్పించిన ఆ దేవాది దేవుడు మీకు తోడుండగా మీ జీవితాన్ని ముగించుకోవడానికో లేక ఇంతటితో నా వల్ల కాదు ప్రభా అని చెప్పేసి నీరసపడిపోయి బలహీనపడడానికో దేవుడు మిమ్మల్ని భూమి మీద కలుగ చేయలేదండి. ఆయన చేతగాని దేవుడు కాదండి, అన్నీ చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. అందుకే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు కదా. మరి ఏదైనా ఉన్నదాన్ని నిన్ను అడుగుతున్నాడా అని అంటే ఆ విషయంలో నీ క్లారిటీ లేదు కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన ఎదురు చూసే విధంగా మనం ఉంటే ఎలాగండి? దేవుని పాద సన్నిధిలో ఉండాలి కదా. అందుకే ఆయన అంటున్నాడు. అందుకే యోబును కూడా అతని స్నేహితుడైన ఎలీఫజ్ అడుగుతాడు, నీ ధైర్యము నీకు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని అడుగుతాడండి. అంటే ఏ ధైర్యం వస్తుంది? ఏమి జరిగినా ఎన్ని జరిగినా నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సమస్తము చేయగలడు. ఆ తండ్రికి అసాధ్యమైన కార్యం లేదు, ఆయన సర్వము చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో పడేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు కాలి బూడిదైపోతారయ్యా, అట్లా ఎట్లా వెళ్తారు, మీరు ఒక్కసారి ప్రతిమకు మొక్కవచ్చు కదా అని అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆ అగ్నిగుండములో నుంచి కూడా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడై ఉన్నాడని చెప్పగలిగినారే వాళ్ళు. ఈరోజు నువ్వు నేను మనం చెప్పగలుగుతున్నామండి ఆ మాట? మన దేవుడు సమర్థుడని మనం నమ్మగలుగుతున్నామా అండి? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను అన్నీ చేయగలను అని నువ్వు నమ్మితే నీ విశ్వాసము చొప్పున నీకు కార్యము జరుగునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి ఆ విశ్వాసంలో నువ్వు ఉన్నప్పుడే కదా దేవుడు మహిమ గల కార్యంలో నన్ను చూచి ఆయన్ను ఘనపరచగలవు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని అంటున్నాడు. ఆ తర్వాత దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉంటే నీ సమస్యలో కానీ నీ వ్యాధులలో కానీ నీ ఇరుకు ఇబ్బందులలో కానీ నీ శ్రమలు శోధనల్లో కానీ నీ కరువులో కానీ నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా ఉంటే, దేవుడు ఏమన్నాడు 11:28 మత్తయి సువార్తలో, ప్రయాసపడి సమస్త భారమును మోయుచున్న వారలారా
నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పింది ఎవరండి? మనం కాదు కదా. మనల్ని పిలిచి ఆయన పాద సన్నిధిలో స్థిరపరచుకున్న పరలోక తండ్రి మాత్రమే చెప్పాడు కదా. మరి ఆయన చెప్పినప్పుడు భారమును మనం మోసుకుంటూ ఎంతసేపు ఏడుపులు, పెడబొబ్బలు, వేదనలు, బాధలు ఇవే మనతో ఉంటే మన ధైర్యము, మన విశ్వాసం ఎక్కడ ఉన్నట్టు? ధైర్యం లేకుంటేనే కదండి బలహీన క్షణాలు మన జీవితంలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు బలహీనుడివో బలహీనురాలివో కాదు నాన్న, నీ భారమును నాకు అప్పగించినప్పుడు నేను నీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మీ ధైర్యమును విడిచి పెట్టకుడి. ఏం ధైర్యము? నాకు ఎవరో ఇస్తానన్నారులే, నా సమస్యల్లో నన్ను ఆదుకుంటానన్నారులే, ఇంకెవరో నన్ను వచ్చి ఒడ్డుకు చేరుస్తానన్నారులే, వాళ్ళ మీద నేను ఆధారపడి ఉన్నా, ఆ ధైర్యం నాకు ఉందని చెప్పగలుగుతున్నావా? వాళ్ళైనా ఒక రోజు చేతులు ఎత్తేసేయవచ్చు, వాళ్ళైనా ఇంకొక రోజు రూట్ మార్చి నీకు ముఖం చూపించకుండా ముఖం తప్పించవచ్చు, వాళ్ళైనా నిన్ను మోసం చేయవచ్చు, ఇచ్చినా నిన్ను ఒత్తిడి చేయవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని నువ్వు అందుకుపోతున్న ప్రియ సహోదరి, దేవుడి నామం పేరిట వందనాలు చెల్లించు. దేవా, ఆ ధైర్యముని ఈరోజు నాకు ఇచ్చావు ప్రభా, ఎందుకంటే నా ఈ ధైర్యము రేపటి దినాన నాకు గొప్ప బహుమానము నీ యొద్ద నుంచి తెచ్చి ఇవ్వబోతుంది ప్రభా అని నువ్వు ఆ పరలోక తండ్రిని స్తుతించడం మొదలుపెట్టి ఈరోజు ఎందుకు నీకు ధైర్యం రాదు? ఎందుకు నీ ధైర్యము నీకు గొప్ప ప్రతిఫలమును తెచ్చి పట్టదు? గొప్ప బహుమానమును నీ యొద్దకు ఎందుకు నడిపించదు? ధైర్యంగా నువ్వు నిలబడాలి దేవుని దగ్గర. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలమును గొప్ప బహుమానముగా నీకు కలుగును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? ధైర్యంగా నిలబడే స్థితిలో ఉందా, లేక ప్రతిదానికి గాలికి వణికిపోయే చిగురుటాకులా ఉందా? దేవుడు అదే అడుగుతున్నాడు. ప్రతి సమస్యకు ఒక జవాబునిచ్చి, ఆ సమస్యలో నేనున్నాను, నీకు తోడై ఆ మార్గమును తప్పించుకునే మార్గమును కూడా నీకు కలుగు చేస్తానన్నా ఆ సర్వోన్నతుడు నీకు తోడున్నాడు. నువ్వు అడిగితే, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక కార్యములు చేయగలిగిన ఆ పరలోక తండ్రి నీకు తోడున్నాడు. ఆ ధైర్యం సరిపోదా మనకు? ఆ ధైర్యం సరిపోదా అండి? ఎందుకంటే నా ఈనాటి ఈ దిన ధైర్యమే రేపటికి నాకు గొప్ప బహుమానముగా రాబోతుందన్న నిరీక్షణ మనలో కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చి బహుమానమును మనం అందుకోబోతున్నామండి. అదే ఈరోజు మన యొక్క విశ్వాసమై ఉంది. ఆ విశ్వాసమును చేతబట్టి ధైర్యంగా ముందుకు కదిలినప్పుడు, ప్రభా నేను అవిశ్వాసములో ఉన్నా, నాకు ఈ సమస్యలే ఉన్నాయి, ఈరోజు నీలో నేను విశ్వాసం కలిగి ఉన్నా, నాకు సమస్య ఉంది, కానీ అక్కడ లేని నిరీక్షణ ఇప్పుడు ఉంది నాకు ప్రభా. ఎందుకంటే నీవు నా జీవితంలో ఉన్నావు, నేను నీ పాద సన్నిధిలో నిలిచి ఉన్నా. అక్కడ లేని ఆ ధైర్యం, ఆ బహుమానం నీ యొద్దకు వచ్చిన తర్వాత నువ్వు ఇస్తానంటున్నావు ప్రభా. కాబట్టి ఇస్తానన్న ఆ బహుమానం అందుకోవడానికి ఈ రోజు నేను ధైర్యంగా ఉండడానికి నాకు సహాయం చేయి తండ్రి అని అంటే, నీ పరలోక తండ్రి మీకు సహాయం చేయడా? ప్రియ సహోదరుడా, ఈరోజు ఏ విషయంలో కృంగిపోన అవసరం లేదు, బలహీనపడన అవసరం లేదు. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నిన్ను పిలిచినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, ఏర్పరచుకున్నవాడు నమ్మదగినవాడు. ఇన్ని చేసే ఆ దేవుడు నీకు తోడుండగా ఎఫెసీ పత్రిక 3:20 ఆయన ఏమంటున్నాడు? మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన గొప్ప దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఉంటే ధైర్యము తప్ప మన జీవితాల్లో ఇంకేది ఉండకూడదండి. ఆ ధైర్యముతో, విశ్వాసములో భారమంతా ఆయన చేతులకు అప్పగించి ఆయన చేసేది నిరీక్షణ కలిగి మనం చూసిన క్షణములో ఆ దేవాది దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యాన్ని కోల్పోకండి, ధైర్యాన్ని విడిచిపెట్టకండి. నీ ధైర్యం నీకు భక్తిని పుట్టింపదా అని ఎలీఫజు అడుగుతాడు కదా యోబును. మరి నీకున్న విశ్వాసం నీకు ధైర్యాన్ని కలిగించదా? ధైర్యం నీకుంటే దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూసే స్థితి నీకుండదా? నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు? అందుకే హెబ్రీ పత్రికలో దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఈరోజు ఆ విశ్వాసం కానీ, ఆ నమ్మకం కానీ నీకు లేకుండా నువ్వు నిలబడితే ఏ కార్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు చూడలేవు. కాబట్టి ఆ బహుమానం అందుకోవడానికి సిద్ధపడతాం. వీటి కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, వందనాలు ప్రభా. మమ్మల్ని ఆదరించి నీ కృపల మంచి వాక్యం ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచిన తండ్రి, మీకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇచ్చి ఉన్న ఈ దినములనైనా ఈ వాక్యమును పొందుకొని నిన్ను అనుసరించే కృపా భాగ్యమును మాకు దయచేయండి నాయన. నీకే వందనాలు. మమ్మల్ని అందరినీ మా ప్రార్థన ఆలకించి వాక్యము ద్వారా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. అదే విధముగా ఈరోజు బర్త్డేస్, యానివర్సరీలు చేసుకుంటున్న వాళ్ళని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ వలన పొందుకున్నటువంటి జీవము కలిగినటువంటి సంవత్సరమై ఉన్నది కనుక ఈ సంవత్సర ఆరంభము మొదలుకొని ముగి
ముగింపు దాకా మీ కన్ను దృష్టి దానిపై నుంచి తొలగించకుండా వారిని ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేసి ముందుకు నడిపించమని వాక్యము విన్న మమ్మల్ని కూడా మీరు దీవించి కనికరించి ఆశీర్వాదంలో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.